కవితకు ఏఐఎఫ్బి షాక్ ఇచ్చింది. ఎట్లా షాక్ ఇచ్చింది తెలుసా? చూడురి. మాకు జాగృతికి ఎట్లాంటి సంబంధం లేదు, మేము ప్రచారంలో ఆ కండువా ధరించలేదు. ఏఎఫ్బి నేత వడ్డేపల్లి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు. ఇక్కడ ఏమైందంటే నిన్న అందరు కూడా చూసుంటారు మీరు, టీవీ9కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ అంటే ఆయన ఫోన్ ఇన్లో తీసుకున్నాడు రజనీకాంత్. ఆయన తీసుకున్నప్పుడు ఆయన చెప్పాల్సింది ఏంటంటే, అవును మాకు కల్వకుంట్ల కవితనే బీఫామ్ ఇచ్చేది కాబట్టి మా పార్టీ నాయకురాలు ఆమెనే, సో మాకు ఆమె మద్దతుతోనే మేము ఇలా గెలిచినామని చెప్తారేమో అని అందరూ కూడా ఎదురు చూసారు. ఆయన కుండబల కొట్టేసిండు, ఎత్తేసిండు, ఖతం చేసిండు. ఏమని? అసలు మాకు ఆమెకేం సంబంధం లేదు, ఆమె ప్రచారంకు రాలేదు, ఆమె కండవా కప్పుకోలేదు, మాకు సంబంధం లేదని చెప్పిండు డైరెక్ట్. జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థుల భారీ విజయాన్ని నమోదు చేశారు. ఈ విజయం అంతా చూసి బోని తెరిచిన కల్వకుంట్ల కవిత లేదా దేవినపల్లి కవిత లేదా కవిత, బోని కొట్టిన జాగృతి అని ఇట్లా రకరకాలుగా, ఇంకా కొంతమంది స్టేటస్లు అయితే బ్రహ్మాండంగా పెట్టుకోరు. అక్కకు ఎదురు లేదు, అక్కకు తిరుగు లేదు, ఇంకా అక్కే భవిష్యత్తు ముఖ్యమంత్రి రాష్ట్రానికి అని చెప్పి స్టేటస్లు పెట్టుకున్నారు. నాకు తెలిసి ఈ రాత్రి తీసేసి ఉంటారు. నేను రాత్రి పాపం ఆయన చెప్పగానే ఆయన కుండవల కొట్టిండు కదా, మీకు మాకు సంబంధమే లేదు, మీరు మమ్మల్ని కలుపుకుంటారు. అరే అంటే బీఫామ్ ఇచ్చింది కదా నీకు, అరే ఫోటో కూడా ఉంది కదా, నువ్వే కదా తీసుకుంది బీఫామ్ అంటే, అరే నాయన మా పార్టీ మీటింగ్కి ఆమె వచ్చింది, ఆ రోజు ఆమె ఉన్నది, ఆమె చేతి మీద తీసుకున్నా అంతే తప్ప ఆమెకు మాకేం సంబంధం లేదు. ఆమె చెప్తే ఓట్లు పడలేదు, ఆమె చెప్తే మాకు ప్రచారంలో ఏమీ సీట్లు రాలేవు, కాకపోతే మా ప్రయత్నం మా కష్టం మీద వచ్చింది కాబట్టి ఆమెకు మాకే సంబంధం లేదు, ఇది మా పార్టీదే విజయం అని చెప్పి ఆయన చెప్పిండు. ఆయన ఇక చూడరు ఒకసారి. ఈ ఫలితాల్లో కవిత వ్యూహంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. జరుగుతున్న సమయంలో జాగృతితో తమకు సంబంధం లేని ఏఎఫ్బి నేత వడ్డేపల్లి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అది. సో శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. ఆయన ఆకాశ సంతోషాన్ని కూడా మిగిల్చలేదా? ఇక ఎవరికి అమ్ముడు పోయిండా శ్రీనివాస్, ఎంత పని చేస్తావా నువ్వు? పాపం అసలే అసంతృప్తి ఉంది, అసలే బాధలు ఉన్నది. పాపం ఆమె కష్టం మీద గెలిచి ఇట్లా చెప్తావా అని అంటే, యాడుంది ఆమె కష్టం, యాడికి వచ్చింది, ఆమె ఏం చెప్పింది, ఏం చేసింది అని వీళ్ళు అంటారు. కాకపోతే మాకు సంబంధమే లేదని చెప్పాడు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో ఎమ్మెల్సీ కవిత మద్దతుతో బరిలో నిలిచినట్టు ప్రచారం జరిగిన అభ్యర్థులకు ఏకంగా ఒక మున్సిపాలిటీ పీఠాన్ని కైవసం చేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థులు భారీ విజయాన్ని నమోదు చేశారు. మొత్తం 10 వార్డులకు గాను 8 వార్డుల్లో సింహం గుర్తుపై ఏఎఫ్బి అభ్యర్థులు గెలుపొందారు. మిగిలిన 2 వార్డుల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ చెరో వార్డుల్లో విజయం సాధించాయి. ఈ ఫలితాలతో కవిత వ్యూహంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్న సమయంలో ఏఎఫ్బి నేత వడ్డేపల్లి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. ఓ న్యూస్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, మాకు జాగృతికి ఎట్లాంటి సంబంధం లేదు, బీఫామ్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు కవిత జాగృతి కండువా కప్పారు తప్ప ఆమె మా ప్రచారానికి రాలేదు, మేము ప్రచారంలో కూడా ఆమె కండువా ధరించలేదు, అంటే ఆమె చెప్తే పర్లేదు అని డైరెక్ట్గా చెప్తుండు. ఆ రోజు తర్వాత ఆమెతో మేము మాట్లాడింది కూడా లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో వడ్డేపల్లి మున్సిపాలిటీ గెలుపుతో జాగృతి శ్రేణులు సంబరాలు చేసుకున్నప్పటికీ గెలిచిన నేత నుంచే వచ్చిన ఈ వ్యాఖ్యలు కవితకు బిగ్ షాక్ గా మారాయన్న చర్చ కొనసాగుతోంది. గెలుపు సంబరం గంటల్లోనే చేదుగా మారిందనే చర్చ స్థానికంగా జోరుగా సాగుతోంది. ఇక ఈ పరిణామాలపై కవిత ఎలా స్పందిస్తారన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారిందంటూ చాలా మంది పెట్టుకోరు తెలుసా స్టేటస్. నేను అరే నిజంగానే కదా బ్రహ్మాండంగా ప్రభావం చూపించింది, ఇంకా భవిష్యత్తులో ఎట్టి పరిస్థితులలో కవిత రాజకీయంగా ఎదుగుతున్నది అని చాలా సంతోషపడ్డాను నేను కూడా. ఎందుకంటే తీసేసిరు, నేను పెట్టుకోరు గద్వాల జిల్లా మున్సిపాలిటీ వడ్డేపల్లి కైవసం చేసుకుంది మేమే, మాదే అని చెప్పి స్టేటస్లు పెట్టుకోరు చాలామంది. శివంగిలా గర్జించిందని కూడా పెట్టిరు. ఇక మళ్ళీ ఇప్పుడు దీనికి ఏం చెప్తారో పాపం. నేను 2-3 జాగృతి నేతల స్టేటస్ చూసిన, అలా నిన్న పెట్టుకున్నటువంటి స్టేటస్ రాత్రి తీసేసారు. ఎందుకంటే ఆయన ఓపెన్గా నాకు సంబంధం లేదని చెప్పిండు, కవిత కోర నాకు తెలియదు అన్నట్టు చెప్పిండు. మరి బీఫామ్ తీసుకున్నావు కదనా అంటే, మేము మాట్లాడింది లేదు ఆమెతో, మళ్ళీ మాట్లాడినామా ఆమె కండు వేసుకొని మేము పోయినామా ఎక్కడన్నా అడిగినామా మేము ఓట్లని డైరెక్ట్గా ఆయనే చెప్పిండు. సో వచ్చిన ఆ ఒక్కటి కూడా ఆమె చేతిలో పెట్టకుండా అనవసరంగా ఆమెను మనోవేదన గురి చేస్తున్నారు. ఎందుకయ్యా, ఎవరికి అమ్ముడు పోయినా వడ్డేపల్లి శ్రీనివాస్, ఎవరా మరి నేను కొన్నది ఇంత జల్దీ అనవసరంగా, అటు బీఆర్ఎస్ వల్ల లేకపోతే కాంగ్రెస్ వల్ల అని చాలామంది అక్క అభిమానులు కింద కామెంట్లు చేస్తూ ఉన్నారు.